హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘాలతో ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల భేటీ చర్చించిన అంశాలు ఇవే. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ అమరావతి వేదికగా మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నేతలు అత్యంత కీలకమైన సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ యొక్క భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉద్యోగులు తమ సమస్యల చిట్టాలను విపులంగా ఉంచారు. ప్రధానంగా కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు అంశం ఈ చర్చల్లో కేంద్ర బిందువుగా మారింది. గత కొంతకాలంగా వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల పక్షాన సంఘాల నేతలు మాట్లాడుతూ వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. వేతన సవరణ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగే అవకాశం ఉంటే ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే 30% మేర మధ్యంతర భృతి మంజూరు చేయాలని వారు కోరారు. దీనివల్ల పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు కొంత ఉపశమనం లభిస్తుంది అని వారు వివరించారు. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య హెల్త్ కార్డులు. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డుల విధానం వల్ల ఆశించిన ప్రయోజనం కలగటం లేదని, కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందడానికి ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారని వారు వాపోయారు. అందుకే ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. మరి గత 5 ఏళ్లుగా కాలంలో ఈ యొక్క హెల్త్ కార్డుల వ్యవస్థలో ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికైతే తీసుకొని వెళ్లారు. ఆర్థికపరమైన అంశాల విషయానికి వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు లెక్కలతో సహా నిరూపించాయి. ఇందులో ప్రధానంగా డీఏ బకాయిలు, గత పీఆర్సీకి సంబంధించిన అరియర్స్ వంటివి వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయని వారు తెలిపారు. 2018 నుండి రావాల్సిన పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఈ యొక్క బకాయిలనేది అందక ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే ప్రభుత్వం వీటిని చెల్లింపులపై ఒక కాలపరిమితిని నిర్ణయించాలని చెప్పేసి కోరారు. ఇకపోతే పెన్షన్ విధానంపై కూడా ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఉద్యోగులందరికీ సామాజిక భద్రత కల్పించాలని సంఘాల నేతలు కోరారు. పాత పెన్షన్ విధానం పట్ల ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆకాంక్షలు వారు మంత్రులకు వివరించారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ప్రత్యేక విన్నపాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజధాని అమరావతిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సచివాలయం, అసెంబ్లీ మరియు లోక్ భవన్ ఉద్యోగులకు నివాస స్థలాలు కేటాయించాలి అని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు. అయితే దీంతో పాటు పాలనా సౌలభ్యం కోసం సచివాలయానికి సంబంధించి అన్ని విభాగాలు జీఐడీ టవర్స్‌లోనే ఉండేలాగా చూడాలని అయితే విన్నవించారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ దశాబ్దాల నాటి కల అయినటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంశాన్ని బలంగా అయితే వినిపించాయి. ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలు పరిష్కారం కావాలంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ అత్యవసరమని వారు స్పష్టం చేశారు. ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం తగినటువంటి ఈ యొక్క చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దాదాపుగా 5 గంటల పాటు సాగినటువంటి సుదీర్ఘ సమావేశంలో మంత్రులు ప్రతి అంశాన్ని కూడా సానుకూలంగా అయితే విన్నారు. ఉద్యోగుల ప్రతిపాదనలు మరియు డిమాండ్లను నోట్ చేసుకున్న మంత్రులు వీటిని త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసే విధంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం నేతలకు భరోసా అయితే ఇచ్చారు.